క్యాడ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అండి. క్యామ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఏం లేదు ఇక్కడ మేము యాజ్ జ్యువెలరీ డిజైనర్స్ ఏంటంటే ఫస్ట్ వి స్కెచ్ డిజైన్ మేము డ్రా చేసుకుంటాం. అది ప్రతి స్కెచ్ మీకు ఒక కస్టమర్కి మేము చూపించినప్పుడు అది అంత అపీలింగ్గా ఉండదు, ఎందుకంటే దట్ ఈస్ నాట్ ద ఫైనల్ ప్రోడక్ట్. మాకు మేము స్కెచ్ చేసినప్పుడు ఇట్స్ ఆల్ ప్యూర్ బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. మేము ఎంత కలర్ చేసినా అది ఫైనల్ అవుట్పుట్ అంత లుక్ ఇవ్వదు. సో అప్పుడు మేము ఆ డిజైన్ని వి ఎంటర్ ఇట్ ఇంటూ క్యాడ్ అండ్ క్యామ్ ద్వారా మేము కస్టమర్కి చూపిస్తాం. ఇదండి ఈ డిజైన్ అయితే ఇది ఫైనల్ అవుట్పుట్ ఇలా వస్తుంది. అప్పుడు వాళ్ళు ఫైనల్ అవుట్పుట్ ఎప్పుడైనా ఎవరికైనా ఇప్పుడు మనకు ఒక డ్రెస్ చూస్తాం, వైల్ స్టిచ్చింగ్ యూ విల్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్, ఫైనల్ ప్రోడక్టే మనకు అర్థం అవుతుంది. సో క్యాడ్ అండ్ క్యామ్ ఆర్ సచ్ సాఫ్ట్వేర్స్ విచ్ హెల్ప్ అస్ అండర్స్టాండింగ్ వాట్ ద అవుట్పుట్ ఇస్, ఫైనల్ అవుట్పుట్, ఈ డిజైన్కి ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుంది. డైమండ్స్లో కానివ్వండి, బర్మీస్ రూబీస్లో కానివ్వండి, వీటిలో రింగ్లో కూడా మేము క్యాడ్ క్యామ్ని అప్పుడప్పుడు వాడతాము. ఎందుకంటే ప్రతి జెమ్ స్టోన్కి టోటల్ డెప్త్, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది డైమండ్ అనుకోండి, బట్ ఫర్ అ జెమ్ స్టోన్ ఆల్సో యూ విల్ హ్యావ్ దిస్ ఇస్ ద టోటల్ డెప్త్ ఆఫ్ ద జెమ్ స్టోన్ ఆర్ అ డైమండ్. ఈ టోటల్ డెప్త్ని మనం కరెక్ట్గా ప్రపోర్షనేట్గా రింగ్లో కూర్చోపెట్టాలి. అప్పుడే కదా మనకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ విల్ అబ్జర్వ్ ద సన్ రేస్ అండ్ ట్రాన్స్మిట్ ఇన్ టు అవర్ హ్యూమన్ బాడీ. కాబట్టి ఇది ఏ ప్రపోర్షన్లో మనం ఇక్కడ వస్తుంది అని ఫ్రేమ్ ఇక్కడ వస్తుంది, ఇది టోటల్ డెప్త్ అయినప్పుడు ఫ్రేమ్ అన్నది ఇక్కడ వస్తుంది అనమాట. ఇది ఏ యాంగిల్లో ఫిక్స్ చేస్తున్నామో ఇదంతా కూడా మనకి, ఇది ఏ యాంగిల్లో ఫిక్స్ చేస్తున్నామో ఇదంతా కూడా మనకి ఒక క్యాడ్ అండ్ క్యామ్ సాఫ్ట్వేర్స్లో ఇది చాలా ఈజీగా